ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 72వ శ్లోకం. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి యే పాదపద్మమిహతే శివతే కృతార్థాః. ఈ శ్లోకంలో ఆచార్య స్వామివారు ఒక అపూర్వమైనటువంటి భావనను ప్రవేశపెడుతున్నారు. పరిపూర్ణత గనక ఉన్నట్లయితే పరమేశ్వరుడికే ఉన్నట్లుగా ఏ జీవుడికైనా ఏ మానవుడికైనా సరే పరిపూర్ణత ఉండే మాట అయితే కోరిక కలిగేందుకు వీలు లేదు. నాకు ఫలానా ఫలితం దక్కలేదు అనే కారణంతోనే కదా కోరిక అనేది కోరుకోవాలి. అన్నీ దక్కినట్లే అయితే, దక్కవలసింది ఏమీ లేకపోయినట్లయితే, పరిపూర్ణత ఉన్నట్లయితే కోరిక ఎందుకు కలుగుతుంది? కాబట్టి కోరిక కలగటానికి పరిపూర్ణత లేదు, అందువలనే కోరిక కలుగుతోంది అని కారణం తెలుస్తోంది. ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే తీరేందుకు ఒక ఉపాయం చూసుకోవాలి అని ఛాందోగ్యోపనిషత్తు ప్రారంభం చేసింది. కోరుకుంటే తీరాలి అంటే ఏం చేయాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి సాధించుకోవాలి, ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని సాధించుకోవాలి, పరమాత్మను ఉపాసించుకోవాలి, పరమాత్మను సరి అయిన రీతిలో ఉపాసన చేసుకోవాలి అని ఛాందోగ్యోపనిషత్తు బోధించింది. పరిపూర్ణుడైనటువంటి పరమాత్మతో ఏకత్వాన్ని గనక సాధించుకోగలిగిన పరిస్థితికి చేరితే అప్పుడేమవుతుంది అంటే కోరిన ప్రతి కోరిక తీరుతుంది. కోరిన కోరికలను తీర్చుకునేటువంటి సామర్థ్యం జీవుడికి సహజంగా ఉన్నట్లే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మ యొక్క అంశమైనటువంటి జీవుడిలో సహజంగా ఇది ఉన్నట్లే. కానీ అది ప్రస్తుతానికి మరుగున పడిపోయింది. మరుగున పడిపోయినటువంటి ఈ సామర్థ్యాన్ని ఈ ఉపాసన మళ్ళీ పైకి తీసుకొస్తుంది, ఈ జ్ఞానం పైకి తెస్తుంది అని ఛాందోగ్యోపనిషత్తు ఒక కొత్త ప్రతిపాదన చేసింది. ప్రతిపాదన చేసి సయది పితృలోక కామో భవతి సంకల్పాదేవాస్య పితరః సముత్తిష్టంతి, సయది మాతృలోక కామో భవతి సంకల్పాదేవాస్య మాతరః సముత్తిష్టంతి అని క్రమంగా లిస్ట్ అవుట్ చేసింది. ఏం కోరిక కోరుకున్నా సరే అదంతా తీరుతుంది, ప్రతి కోరిక తీరుతుంది, పరిపూర్ణత యొక్క చిహ్నాలు కనిపిస్తాయి అని చెప్పింది. పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేసుకుంటే ఆ ప్రయత్నం సఫలమయ్యేటువంటి పరిస్థితులలో, పూర్తిగా సఫలమైతే పరిపూర్ణత కాబట్టి కోరికే ఉండదు కాబట్టి సఫలం అయ్యేటువంటి పరిస్థితులలో ఇలాంటి ప్రయోజనాలు కనిపిస్తాయి, సూచనలు కనిపిస్తాయి అని చెప్పింది. చెప్పిన తర్వాత 2-3 మాటలు ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నాయి ప్రత్యేకించి. ఇది కేవలం పరమాత్మను చేరటానికి ప్రయత్నం, సఫలమైనటువంటి ప్రయత్నం చేసుకున్న వాడి విషయంలో మాత్రమే కాదు మిగతా వారికి కూడా అవకాశం ఉన్నటువంటి దారే. మిగతా వాళ్ళు కూడా దీన్ని సాధించుకోవచ్చు. ఎలా అంటే త ఇమే సత్యాః కామాః అనృతాపిధానాః తేషాం సత్యానాం సతాం అనృతం అపిధానం అని. అందరికీ ఇది సమానమేనండి. అందరూ తాము కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకోవచ్చు, సత్యం చేసుకోవచ్చు. కానీ వాళ్ళందరూ కూడా అనృతం అంటే అసత్యమైనటువంటి అవిద్యను అడ్డం పెట్టుకుంటున్నారు. అవిద్య అనేదాన్ని ఈ సత్య కామానికి మూతగా వాడుకుంటున్నారు. మూతగా వాడినందువలన ఈ సత్యకామనలు, కోరుకున్న కోరికలు వెంటనే తీరటం అనేటువంటిది జరగటం లేదు, సత్యకామనలు అనేవి కనిపించటం లేదు. దానికి కారణం ఎవరికి వారు అడ్డం పెట్టుకున్నటువంటి అజ్ఞానం మాత్రమే. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి ఎవరు ప్రయత్నం చేసుకున్నా సరే ఈ సత్యకామాలు, సత్యకాముడైనటువంటి పరమేశ్వర అనుగ్రహంతో సాధించి తీరతారు, సత్యకామాలు వస్తాయి అని వాక్యం చెబుతోంది. మానవులు తాము కోరుకున్నటువంటి కోరికలను పరమాత్మ ద్వారా పొందగలరు అనటానికి, తాము కోరుకున్నటువంటి కోరికల కంటే కూడా పై స్థాయి ఫలితాన్ని పరమాత్మ స్వరూపం ద్వారా పొందగలరు అనటానికి మానవుల యొక్క ఒక అనుభవం, నిత్యానుభవం, నిత్య నూతనమైనటువంటి అనుభవం ప్రమాణంగా ఉంది. కానీ దాన్ని కూడా పట్టించుకోవటం లేదు. మానవులకి వారికి ఏదో కోరికలు కలగటం, వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవటం, ఆ
ప్రయత్నాలు సఫలమైతే వాటి ద్వారా చిన్నపాటి ఆనందాలను పొందటం అనేది అలవాటులో ఉంది కదా. ఈ అలవాటులో ఉండేటువంటి మానవులే ఆ మానవుల్లో ఒకడు అని అనుకుందాం. ఉదాహరణకి ఒక రాజ్యాన్ని సాధించాలి అని కోరుకున్నాడు, రాజ్యాన్ని సాధించేసేసాడు, ఒక సింహాసనం దక్కింది, పట్టాభిషేక మహోత్సవం అవుతోంది. ఆ సింహాసనంలో పట్టాభిషేకం చేయించుకుంటూ కూర్చున్నటువంటి ఈ వ్యక్తి, తన కోరికను తీర్చుకున్నటువంటి వ్యక్తి ఎంతసేపు ఆ సింహాసనం మీద కూర్చోగలుగుతున్నాడు? ఎంతసేపు ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు? ఎంతసేపు చేస్తున్నాడు? 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు కూర్చోగలుగుతున్నాడు. పోనీ మహా ఉత్సాహంగా 10 గంటలు, 12 గంటలు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ సింహాసనం మీదే పట్టాభిషేక కార్యక్రమాలు నడుస్తూనే ఉండగానే ఇతనికి ఏం కలుగుతోంది అంటే శరీరశ్రమ కలుగుతోంది. ఆ శరీరశ్రమలో తనకు తెలియకుండానే ఆ సింహాసనం మీద కునికిపాట్లు పడుతున్నాడు. ఎందుకు కునికిపాట్లు పడుతున్నాడు అంటే ఈ పట్టాభిషేకం, తాను సాధించుకున్నటువంటి రాజ్యం, ఇవన్నీ కూడా తనను శ్రమ పరుస్తున్నాయి అనే విషయాన్ని తాను ఒప్పుకోకపోయినా తన యొక్క శరీరం, తన యొక్క ఇంద్రియాలు, తన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నాయి. కాబట్టి అవన్నీ మేము శ్రమ పడిపోయాము, మేము విశ్రాంతి తీసుకుంటున్నాము అని మొరాయించి కూర్చుంటున్నాయి. కాబట్టి ఈ పరిస్థితికి వస్తున్నాడు. ఏ ఆనందాన్నైతే అతను సింహాసనం మీద కూర్చోవటం ద్వారా పొందలేకపోతున్నాడో అలాంటి ఆనందాన్ని ఈ విశ్రాంతి సమయంలో పొందుతున్నాడు. దాన్నే వేదాంత సంప్రదాయంలో సుషుప్తి అవస్థ అని పిలుస్తారు. ఆ సుషుప్తి అవస్థలో అతను ఒక ఆనందాన్ని, విశ్రాంతి ద్వారా కలిగినటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ ఆనందాన్ని పొందటానికి వీలుగా ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మతో కాసింతసేపు, అతి తక్కువ కాలం పాటు మమేకమవుతున్నాడు. పరమాత్మతో కలుస్తున్నాడు, పరమాత్మను చేరుతున్నాడు. ఆ ఆనందం ద్వారా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈ వ్యవహారంలోకి, లోక వ్యవహారంలోకి వచ్చేస్తున్నాడు. ఇతనికి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఆనందం కంటే విశ్రాంతి క్షణంలో లభించినటువంటి ఆనందం చాలా పెద్ద స్థాయి ఆనందం అని చెప్పి తీరాలి. కాబట్టి సింహాసనం మీద కూర్చుంటే వచ్చే ఆనందం కంటే ఆ సుషుప్తి సమయంలో, విశ్రాంతి సమయంలో వచ్చేటువంటి ఆనందం ఎక్కువ స్థాయి ఆనందం అని అందరూ ఒప్పుకొని తీరాలి. దానికి కారణంగా పరమాత్మను ఆ క్షణంలో చేరాడు అనే విషయాన్ని చెప్పుకొని తీరాలి. చాలా విస్తృతమైనటువంటి పరీక్ష ద్వారా తెలిసేటువంటి ఈ విషయాన్ని సంక్షిప్తంగానైనా గనక ఒకసారి అంగీకరించగలిగితే, ఈ సుషుప్తి అవస్థ అనేది ప్రతిరోజు జరిగేటువంటి ప్రక్రియే కాబట్టి అహరహ బ్రహ్మ గచ్చంత్యః ఏతం బ్రహ్మలోకం సర్వాః ప్రజాః న విందంతి. రోజు పరమాత్మతో కలుస్తూనే ఉన్నారు. రోజు పరమాత్మతో కలిసి ఆ పరమాత్మ ద్వారా, పరమాత్మ స్వరూపం ద్వారా రావలసినటువంటి ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు. అంటే సత్యమైనటువంటి కామాలకు చిహ్నంగా ఒక చిన్న ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు. కానీ పొందిన తరువాత కూడా ఈ ఆనందం ఏంటి, ఎందుకు ఇలా కలుగుతోంది, నా యొక్క స్వరూపం ఏంటి, అక్కడ స్వరూపం ఏంటి, మార్పు ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేసుకోకుండా మెళకువ వస్తూనే దైనందిన జీవితంలో, లోక వ్యవహారంలోకి కూరుకుపోతున్నారు. దానికి కారణం మరొకటి ఏదీ కాదు, కేవలం అజ్ఞానం మాత్రమే. ఆ అజ్ఞానం ద్వారా తమకు ఉండేటువంటి, తమలోనే ఉండేటువంటి పరమాత్మ అనే నిధిని కనిపెట్టలేకపోతున్నారు. తద్యథా హిరణ్యం నిధినిహితం అక్షేత్రజ్ఞాః న విందంతి. అలాగే ఈ జనులు కూడా, సామాన్య జనులు కూడా రోజూ తాము తిరుగాడుతున్నటువంటి, రోజూ తాము చేరి మళ్ళీ వస్తున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని అందుకోలేకపోతున్నారు. నిధిలాంటి పరమాత్మను చేరుకోలేకపోతున్నారు, చేరుకున్న పరమాత్మను పట్టుకోలేకపోతున్నారు అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి ఆ నిధిని అందుకోవటానికి ఏం చేయొచ్చు అని తమదైన శైలిలో, తమదైన భాషలో చెప్తున్నారు. నిధి అనేది ఉంది, ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. మనలోనే ఉండేటువంటి ఆనంద నిధి, మనలోనే ఉండేటువంటి పరమాత్మ నిధి, మనలోనే ఉండేటువంటి పరమేశ్వర నిధి. ఆ నిధిని సాధించటానికి ఏం చేయాలి? ఎప్పుడైతే నిధి అనే మాట వచ్చిందో, లోపల దాచుకున్నటువంటి నిధి అని వచ్చిందో, అప్పుడు నిధిని తవ్వేవాళ్ళు ఏం చేయాలో అదే చేయాలి. నిధిని తవ్వేవాళ్ళు ఏం చేస్తారు?
అంటే ముందు అంజనం అని వేస్తారు. ఆ అంజనం వేస్తే నిధి ఎక్కడ ఉంది అనే విషయం తెలుస్తుంది. అదే పద్ధతిలో ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం, ధ్యానం అనేటువంటి అంజనం ద్వారా తమః ప్రదేశం, నిధి ఏ స్థానంలో దాగి ఉంది అనే విషయాన్ని కనిపెట్టి బాగా చూసి, ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనసులో దాగి ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి కనిపెట్టి ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిః ఈశ్వర నామ మంత్రైః, బలులిచ్చుకోవాలి, అందులోనూ నామమంత్ర మాంత్రికమైనటువంటి బలులు ఇవ్వాలి అని అనుకున్నాము. మాంత్రికమైనటువంటి బలులు బలిమంత్రాల ప్రయోగాలు. వాటిని ఎలా చేయాలి అంటే మహాబలిభిః, మహాబలులను అక్కడ ఇచ్చుకోవాలి. ఏవవి అంటే ఈశ్వర నామ మంత్రైః, ఈశ్వర నామ మంత్రాలే మహాబలులు. ఆ మహాబలులను ఇచ్చుకుని ఈశ్వర నామ మంత్రాలను చక్కగా జపించి అక్కడ ఉండేటువంటి రక్షణ దేవతలను మనం కాస్తంత శాంతపరిచినట్లుగా, వారందరినీ తొలగమని ప్రార్థించుకున్నట్లుగా ప్రతిబంధకాలన్నిటినీ తొలగించుకుని భిత్వా మహాబలిభిః ఈశ్వర నామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి. దివ్యాశ్రితం, ఈ లోకంలో కాక పైలోకంలో కూడా నివాసం ఉండే ఈ నిధి స్వరూపంలో నివసించేటువంటి భుజగభూషణం, పాములతో నిండి ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి మనం పొందాలి. ఎవరైతే ఆ భుజగభూషణం, ఆ పాములే ఆభరణంగా ఉండేటువంటి పరమేశ్వరుడు యొక్క పాద పద్మాలను పొందుతారో, ఏ పాద పద్మం ఇహ ఈ లోకంలో ఉండగా, ఈ జన్మలో ఉండగా, ఈ మానుష శరీరంలో ఉండగానైతే ఎవరైతే సాధిస్తారో తే కృతార్థాః. ఓ శివ, ఓ ప్రాణులందరికీ కూడా మంగళ ఫలితాలను అందించేవాడా, వారు కృతార్థులవుతారు, వారు తాము చేయవలసినటువంటి కార్యాలను చేసిన వారు అవుతారు అని స్వామివారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఎవరైతే నిధిని కనిపెడతారో, నిధిని కనిపెట్టి తాము కోరుకున్నటువంటి కోరికలన్నిటినీ తీర్చుకోగలుగుతారో వారు కృతార్థులు అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది కదా. నిధిని కనిపెట్టి ఆ నిధి కోసం చేయవలసినటువంటి మిగతా ప్రక్రియలను చేసే విధానాలను మనం ఈ రకంగా ఆలోచించుకోవచ్చు. పరమేశ్వరోపాసనను ఈ విధంగా చేసుకోవచ్చు. ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా అసలు పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, పరమేశ్వరుడు యొక్క స్థానం ఏంటి, పరమేశ్వరుడు యొక్క రూపం ఏంటి, సగుణ రూపం ఏంటి, నిర్గుణ రూపం ఏంటి, సగుణ రూపం వరకు మనం చివరి వరకు ఎలా వెళ్ళగలము, నిర్గుణ రూపాన్ని అందుకోవటానికి మనస్సును ఎలా సమాయత్తపరచుకోగలము, మనస్సును ఎలా ఏకాగ్రపరచుకోగలము, లాంటి ప్రయత్నాలన్నీ చేసుకోగలిగినట్లయితే ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం, ఏ తమస్సు, ఏ అజ్ఞానం, ఏ అవిద్య ఈ పరమేశ్వరుణ్ణి మనకు తెలియకుండా ఆవరించి ఉంది, మనలో ఉంటూ పరమేశ్వరుడే లేడు అనే విషయాన్ని ఏ అజ్ఞానం మనకు చెబుతోంది, ఆ అజ్ఞానాన్ని ఎలా మనం తొలగించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ దానికి కావలసినట్లుగా భిత్వా మహాబలిభిః ఈశ్వర నామమంత్రైః, ఆ తమః ప్రదేశాన్ని, ఆ అజ్ఞానాన్ని ఈశ్వర నామమంత్రైర్భిత్వా, మహా బలవంతమైనటువంటి ప్రబలమైనటువంటి ఈశ్వర నామమంత్రాలతో ఈ తమః ప్రదేశాన్ని పూర్తిగా తొలగించి అజ్ఞానాన్ని పోగొట్టి ఇటు ధ్యానాన్ని ఇటు నామమంత్ర జపాన్ని రెండిటినీ దానికోసం వినియోగించుకుని లోపల ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి దివ్యాశ్రితం, లోపల మాత్రమే కాకుండా పైలోకాలలో ముల్లోకాలలోనూ వ్యాపించి ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి భుజగ భూషణం అంటే పాములతో నిండి ఉన్న సగుణమైన రూపాన్ని ధరించి ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుడి యొక్క పాద పద్మాలని ఎవరైతే పట్టుకుంటారో వారు కృతార్థతను పొందుతారు. ఆ కృతార్థతను పొందటానికి ఇది దారి. నిధిని కనిపెట్టడం, కనిపెట్టిన నిధిని తవ్వకం చేసుకోవటం,
దానికి అడ్డంగా ఉండేటువంటి ప్రదేశాలన్నిటినీ, అడ్డంగా ఉండేటువంటి వస్తువులన్నిటినీ దూరం జరిపి మన నిధిని మనం పొందటం అనే దానికి ఇది సులభమైనటువంటి ఉపాయం అని ఆచార్య స్వామి వారు చెప్తున్నారు. ఉపనిషత్తులలో చాలా లోతుగా, చాలా కష్టంగా, అర్థమవటానికే కష్టంగా ఉంటుందేమో అన్నట్లుగా చెప్పినటువంటి అంశాలను ఆచార్య స్వామి వారు చాలా సులభమైనటువంటి శైలిలో ఉపనిషత్తులో చెప్పినటువంటి దృష్టాంతాన్నే చెబుతూ, ఉపనిషత్తులో ఉన్నట్లుగానే ఆ నిధిని కనిపెట్టినట్లయితే కృతార్థత లభిస్తుంది అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నారు. పరమేశ్వరుణ్ణి మనసులో వెతుక్కోవాలి, వెతుక్కున్నటువంటి పరమేశ్వరుణ్ణి మనసులోనే కనిపెట్టాలి, కనిపెట్టినటువంటి పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఆయన యొక్క ఆనంద స్వరూపాన్ని అందుకుని మనం కూడా ఆనందాన్ని పొందాలి, అఖండమైనటువంటి ఆనందాన్ని పొందాలి. ఆచార్య